హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కోరుకొండ సత్యానంద్ గారు రచించిన ఉండనీ జంటగా కథను విందామండి. ఇంటిలోనూ వీధిలోనూ వెంకట్రావుని అందరూ మంచివాడు, మెత్తనివాడు అంటూ ఉంటారు. రెండు మాటలు మాట్లాడితే గొప్ప అంటారు. విశ్వనాథ్, మణిరత్నం సినిమాలకు మాటల రచయితగా పనికొస్తాడంటారు. వెంకట్రావు గారి భార్య అనసూయ కాపురానికి వచ్చిన కొత్తల్లో వనం మారిన లేడిలా బెదిరింది. జరుగుతున్న సంఘటనలకు ఆలోచనలు కదిలినప్పుడు అనసూయ అభిప్రాయాలు మాటల రూపంలో బయటకొచ్చేవి. అనసూయ అన్న మాటల్ని ఎవరైనా చెప్పినప్పుడో లేక తనే విన్నప్పుడో, అనసూయ తనతో అన్నప్పుడో వెంకట్రావు సందర్భానుసారంగా కొన్ని విషయాల్ని వివరించేవాడు. అనసూయ, అమ్మా నాన్నలు అందరికంటే నన్నే అల్లారు ముద్దుగా పెంచారు, ప్రేమనే ఎక్కువ పంచారు. ఆ ప్రేమ నీ మీద కూడా ఉంటుంది, అది నా నమ్మకం, నిజం కూడా. అమ్మ ప్రేమే ఆడవాళ్ళనలా మాట్లాడిస్తుంది. తన స్థానాన్ని కోడలు ఆక్రమిస్తుందేమోనని తల్లి భయపడుతుంది. ఆ భయానికి సంకేతాలే అమ్మ మాటలు. అంతేగాని నిన్నొక బానిసలాగానో పరాయిదానిలాగానో చూడటం కాదు. మనం ఆనందంగా ఉంటే ఈర్ష్య పడడమూ కాదు. నువ్వు పెద్ద కోడలివి, పెద్దరికానికి హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువ ఉంటాయి. మెదడుతో కంటే మనసుతోనే ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎప్పుడూ పోటీ పడకూడదు, పోరాటం సలపకూడదు. ఇది మా కుటుంబం అనే ఆరాటం ఉండాలి. దాన్ని అందరికీ నీవే నేర్పాలి. నేర్పే ప్రతి వాళ్ళకి నేర్పు నైపుణ్యము కాదు, ఓర్పు కూడా ఉండాలి. వాళ్ళు లేకపోతే ఇంటికి కళ వస్తుందా? మనకి 4 పిల్లలు అనసూయ, 2 మగపిల్లలు, 2 ముసలి పిల్లలును. వెంకట్రావు మాటలకు అనసూయ ఆలోచనల్లో మార్పు వచ్చింది. పెదవి కదిపే ముందు ఆలోచించడం మొదలుపెట్టింది. అవసరమైతే భర్త సలహా తీసుకునేది. అతనిలో ఏ దేవత మార్ధవాన్ని నింపేదో ఆ గొంతు పలికే మాటలకు అనసూయలో ఆవేశము, ఉద్వేగము తగ్గిపోయేవి. కుటుంబం పట్ల ఆపేక్ష పెరిగింది. అందరూ తనవారు అన్న భావన కలిగింది. అది క్రమంగా పెరిగింది. అప్పటికి మిగిలి ఉన్న ఆడపడుచుల పెళ్ళిళ్లలో వాళ్లకు తల్లిగా మసిలింది. తన కూతుళ్ళు అత్తవారిళ్లకు వెళ్ళినట్లే కన్నీరు పెట్టుకుంది. వాళ్ళొచ్చినప్పుడు అంకిత భావంతో పెట్టుపోతల విషయం చూసింది. వాళ్ళ పురుళ్లలో, పత్యాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అత్తామామలు ఇంట్లో ఉంటే తన కన్నవాళ్ల కంటే ఎక్కువ మక్కువతో చూసింది. వాళ్ళ మరుదులు వాళ్ళ ఇళ్లకు వెళ్తుంటే వెంటనే వచ్చేయమని మనస్ఫూర్తిగా చెప్పింది. తోటికోడళ్ళు తమ పట్ల ప్రవర్తనలో లోపాలు అత్తగారు చెప్పినప్పుడు ఆమెను ఓదార్చింది. వాళ్ళ ప్రవర్తన పసిపిల్లల ప్రవర్తనగా సర్ది చెప్పింది. మామగారు పోయినప్పుడు అత్తగారు ఏడ్చిన విధానం చూసి అనసూయ కనిపించింది. తనకు అప్పుడెప్పుడో పైకి మరోలా కనిపించే అత్తగారిలో ప్రేమ పాశాలు ఇంతటి విశ్వరూపంలో ఉన్నాయా అని. అత్తగారు పోయినప్పుడు భర్త గంభీర మౌనానికి భయపడింది. కురవని కన్నీళ్లు గుండెలో సుళ్ళు తిరిగి ఎక్కడ హృదయనాళాల్ని మెలిపెడతాయో అని కలవరపడింది. పోతూ పోతూ తన నుదుటి మీద అత్తగారు పెట్టిన ముద్దుతో అర్థమయ్యింది. అత్తగారు ఆశించిన ప్రేమ తను సంపూర్ణంగా అందించినందుకు అంత అందంగా తన కృతజ్ఞతను తెలిపిందని. తను అతి జాగ్రత్తగా పెంచిన మొక్క మహావృక్షమయ్యాక ఆ వృక్షం నీడలో హాయిగా కూర్చునే వ్యక్తిలా ఉన్నాడు వెంకట్రావు గారు. అతనికిప్పుడు ఏ బాదరబందీ లేదు. అన్నీ అనసూయే చూసుకుంటుంది. అందుకే వెంకట్రావు గారిప్పుడు అందరి దృష్టిలో ఎక్కువగా మాట్లాడినవాడు, నెమ్మదస్తుడు అయ్యాడు. అనసూయ తెలివితేటలు, చాకచక్యము ఉన్నదయ్యింది. కాలం కదులుతో ప్రతి మనిషిలోనూ దశల పదనిసలను ఆరోహణ క్రమంలో ఆపాదిస్తోంది. వెంకట్రావు గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యే ముందు పెద్ద కొడుకు సాగర్కి, అయ్యాక చిన్న కొడుకు విజయ్కి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు రావడంలో శ్రమంతా కొడుకులదే.
అవి ఒకే ఊళ్ళో రావడంలో మాత్రం వెంకట్రావు గారి కృషి ఉంది. డబ్బుతో 2 పోర్షన్ల ఇల్లు కట్టారు. ఒక పోర్షన్లో అందరూ ఉన్నారు, రెండో పోర్షన్ని అద్దెకిచ్చారు. పెన్షన్లు రాని ఉద్యోగంలో రిటైర్ అయిన వెంకట్రావు గారు ఆ అద్దెనే పెన్షన్ అనుకున్నారు. దాన్ని అనసూయకే ఇచ్చేవారు. అనసూయ ఆ డబ్బుని ఇంట్లోకి ఖర్చు చేసేది. అది అయిపోయాక కొడుకుల నుండి అవసరమైన డబ్బునే అడిగి తీసుకునేది. వాళ్ళ జీతాల లెక్కలు, ఖర్చులు అనసూయ కానీ వెంకట్రావు కానీ అడిగేవారు కాదు. ఉద్యోగాలు వచ్చిన కొత్తల్లో జీతాలు చేతుల్లో పెడితే అందుకొని తిరిగి వాళ్ళకే ఇచ్చేవారు. ఆ తరువాత లెక్కలు చెప్పబోతుంటే వారించేవారు. మాకు అందించాల్సింది మీ ప్రేమని, జీతాల్ని కాదు. ఇంటి అవసరాలు మీకు తెలుసు, అవసరమైనంత వరకు అడుగుతాను, ఇవ్వండి చాలు అనేది. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి అడగడానికి వచ్చాం అని ఎవరో వచ్చే వరకు కొడుకులకి పెళ్ళీడు వచ్చిందని అనుకోలేదు. కొడుకుల్ని ఇంకా పసివాళ్లుగానే లాలించే వారింతవరకు. పెద్ద కొడుకు సాగర్కి సంబంధం కుదిర్చారు. ఒక అమ్మాయి అనసూయకు నచ్చింది. ఆ అమ్మాయే వెంకట్రావు గారికి నచ్చింది. ఆ అమ్మాయినే చేసేద్దామంది అనసూయ. జీవితాంతం కలిసి కాపురం చేయాల్సింది కొడుకు కాబట్టి కొడుకుని అడిగి చేద్దామన్నారు వెంకట్రావు. మన ఇష్టమే వాడిష్టం అంటాడు చూడండి అంది అనసూయ. అవుననుకో, కానీ అడగాల్సిన బాధ్యత మనకుంది కదా అన్నాడు వెంకట్రావు. సాగర్, ఈ అమ్మాయి మాకు నచ్చింది అన్నారు. కొడుకు అభిప్రాయం అడిగారు. తనకు నచ్చింది అన్నాడు సాగర్. అయితే ముహూర్తాలు పెట్టేసుకుందామని కబురు చేసేద్దాం అన్నాడు వెంకట్రావు. కానీ సాగర్ వద్దన్నాడు. వెంకట్రావు, అనసూయ ఆశ్చర్యంగా అడిగారు, ఎందుకని? ఈ అమ్మాయి బాగుంది, నాకు నచ్చింది, పెళ్లి చేసుకుంటాను, కానీ మరో 2-3 సంబంధాలు కూడా చూడండి. అమ్మాయికున్న అర్హతలన్నీ ఉండి అదనంగా ఆస్తిపాస్తులు అధికంగా ఉండే అమ్మాయి దొరికితే ఆ అమ్మాయిని చేసుకుంటాను అన్నాడు. దొరక్కపోతే ఈ అమ్మాయిని చేసుకుంటాను. అలా మాట్లాడుతున్న పెద్ద కొడుకు వైపు కళ్ళింత చేసుకొని చూస్తూ ఉండిపోయారు చాలాసేపు అనసూయ, వెంకట్రావులు. సాగర్ చెప్పిన లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయే వాళ్ళింటి పెద్ద కోడలయ్యింది. ఆ మరు సంవత్సరంలో చిన్నబ్బాయి విజయ్కి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ముందుగా విజయ్కి ఎలాంటి అమ్మాయి కావాలని అడిగారు. నాకు ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ అమ్మాయినే చేయండి, అయితే మీరు సంతృప్తి పడ్డంలో మాత్రం రాజీ పడకండి అన్నాడు చిన్న కొడుకు. అలా ఎందుకన్నాడో అర్థం చేసుకున్నారు అనసూయ, వెంకట్రావులు. పెద్ద కోడలు అప్పుడప్పుడు ప్రవర్తించిన విధానం, అన్న మాటలు ఆ ఇంట్లో చిన్న చిన్న దుమారాల్ని రేపింది. సందర్భాల్లో రెచ్చిపోయిన విజయ్ నివారించేది అనసూయ. వదిన తల్లి లాంటిది, నాకు గౌరవం ఇచ్చినంత నువ్వు వదినకు ఇవ్వాలి, అలాగే చూడాలి. కొత్త ప్రదేశం, కొత్త మనుషులం, అత్తింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లల్లో కలిగే అలజడికి ప్రతిరూపమే వదిన ప్రవర్తన. నీ కంటికి మంచిదానిలో కనిపించే మీ అమ్మ కూడా కొత్తల్లో అత్తవారింట్లో అలజడికి గురయ్యింది. తికమక పడిపోయి తొందరపడింది. పరిస్థితులు, మనస్తత్వాలు అర్థమైతే మీ వదిన నాకంటే మంచిదవుతుంది అంది తల్లి. ఆ సంవత్సరంలో విజయ్కి కూడా పెళ్లి చేసేశారు. ఆ ఇల్లు ఇప్పుడు సంపూర్ణంగా కనిపించింది అనసూయ, వెంకట్రావులకి. మనుమలు, మనవరాళ్ళు కూడా వచ్చాకే ఇంటికి అసలైన ఆనందం వెల్లివిరుస్తుంది అని అనిపించింది మళ్ళీ వాళ్ళకే. ఆ రోజు కోసమే వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ రోజు రానే లేదు. అకస్మాత్తుగా ఊహించని రోజు ఒకటి వచ్చి పడిపోయింది. నివురుగప్పిన నిప్పు ఒక్కసారిగా రాజుకుంది తోడికోడళ్ల నడుమ. అది ఆర్పడానికి వీలు లేనంత వేగంగా పెద్దదైపోయింది. అంత పెద్దదైపోవడానికి కారణం ఆ అగ్నికి ఆజ్యం పోసుకున్నారు అన్నదమ్ములిద్దరూ అనవసరంగా, అనాలోచితంగా. అదుపు తప్పిన అగ్ని నార్పడానికి ప్రయత్నిస్తే ఒళ్ళు కాలుతుంది. అనసూయ, వెంకట్రావులు అదే చేశారు. వాళ్ళకి ఒళ్ళు కాలలేదు, కానీ మనసు కాలిపోయింది. జరిగిన విషయాల్ని కూలంకషంగా చర్చిస్తే కొన్ని విషయాల్లో
ఒక జంటది మరికొన్ని విషయాల్లో రెండో జంటకి చెడ్డవాళ్ళైపోయారు. అందరికందరూ చెడ్డవాళ్ళైపోయారు. ఎవరిని చెడ్డవాళ్ళు అనుకోనిది అనసూయ వెంకట్రావులే. కానీ అది అక్కడితో ఆగింది కాదు. 2 నెలల కాలంలో అన్నదమ్ములిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రయత్నించుకున్నారు. 2 రోజుల తేడాతో తమకి ట్రాన్స్ఫర్ అయిందని, భార్యతో వెళ్ళిపోతున్నానని ఇద్దరూ విడివిడిగా తల్లిదండ్రులకు చెప్పారు. ఒకరి విషయం ఒకరికి తెలిసి ఒకళ్ళ వైపు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. వెళ్ళిపోయేవాడని చెప్తే నేను ఇక్కడే ఉండిపోయేవాణ్ణిగా, పీడ వదిలిందని. నువ్వే చెప్పలేకపోయావా? గబ్బు పోతుందని హాయిగా ఇక్కడే ఉండేవాణ్ణి. పెళ్ళాంచాటు వెధవ్వి, ఒక్క మాట కూడా చెప్పి ఏడవలేకపోయావా? చచ్చు సన్నాసివి. నీకు చెప్పేదేమిట్రా? చెప్తే నాకంటే ముందు వెళ్ళిపోయి ఒక్కడివితే పెళ్ళాంతో ఉందామనుకున్నావా? ఇప్పుడేం చేద్దాం అయితే? అమ్మా నాన్నల్ని వాళ్ళని తీసుకెళ్ళిపోదాం. నువ్వు తీసుకెళ్ళు, పెద్దవాడివిగా. నాది నీలా కాళ్ళు ఊపుకొని కూర్చునే ఉద్యోగం కాదు. అందుకే నీకు సాయంగా ఉంటారు, నువ్వే తీసుకెళ్ళు. చిన్నవాడివైనా చాలా తెలివితేటలు నేర్చావు. నీకు ఉద్యోగం రాకముందు నేను 3 పోషించాను. అందుచేత నువ్వే తీసుకెళ్ళు. ముందు నీకు పెళ్ళయింది. నీ పెళ్ళాం తిన్న దాంట్లో నా జీతము కలిసింది. ఆ మాత్రం లెక్కలు నాకు వచ్చు. నా చదువులకు అయిన ఖర్చు కంటే నీ చదువులకే ఎక్కువ ఖర్చు అయింది. నాకు మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చింది. నీవు మొత్తం 10 ఇంటర్వ్యూలు. ఎంత ఖర్చు అయిందో లెక్కలు వేసుకో. 4 ఇంటర్వ్యూలకి ఖర్చులకి నేనే కదా ఇచ్చాను. మర్చిపోయావా నువ్వు? నాకంటే 4 ఏళ్ళు ముందు పుట్టావు. ఆ 4 ఏళ్లకి ఎంతవుతుంది ఉంది ఆ ఖర్చు? పెద్ద కొడుక్కి జరిగినట్లు చిన్నవాడికి జరుగుతుందా? లెక్కలేస్తే చాలా వస్తాయి. ఏదైనా పెడితే అమ్మా అన్నయ్యకో, నాన్న తమ్ముడికో అని అడిగే అన్నదమ్ములిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే తెల్లబోయి చూస్తూ ఉండిపోయారు అనసూయ వెంకట్రావులు. ఏం చేద్దామో చెప్పు, నువ్వే చెప్పు. 6 నెలలు నీ దగ్గర, 6 నెలలు నా దగ్గర అయితే ముందు ఎవరి దగ్గర? నీ దగ్గర కాదు, నీ దగ్గర. పెద్దవాడివి, ముందు నీ దగ్గర. ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు, నీ దగ్గరే ముందు. అదేదో అమ్మా నాన్నల్నే అడుగుదాం. సాగర్, విజయ్ ఇద్దరూ అనసూయ వెంకట్రావుల ఎదురుగా నిలబడ్డారు. ముందు ఎవరి దగ్గర ఉంటారమ్మా? అన్నయ్య దగ్గర ఉంటారా అమ్మా? తమ్ముడు దగ్గర ఉంటారా అమ్మా? అనసూయ వెంకట్రావులకు ఏమనాలో తెలియలేదు. అప్పటికప్పుడే ఆకాశాన్ని మబ్బులు కమ్మేసి వానగా మొదలై జడివానై ఊళ్ళనై ఊడ్చుకుపోయిన దృశ్యాన్ని చూస్తున్న వారిలా ఉండిపోయారు. ముందుగా తేరుకుంది అనసూయ. మీ ప్రశ్నలకు ఏ తల్లిదండ్రులు సమాధానాలు చెప్పలేదురా, కానీ చెప్పక తప్పదు. నాన్న మీరు చెప్పండి. అడగడానికి మీకు వచ్చిన నోరు, సమాధానం చెప్పడానికి నాకు రావడం లేదురా. నోరు రాకపోతే సైగలతో చెప్పండి. చాచిపెట్టి కొట్టాలనుకుంది. అల్లరి చేసిన చిన్నప్పుడే ఆ పని చేయలేదు. చెట్టంతా ఎదిగిన వాడిని, కొడుకు నుండి భర్తగా ఎదిగిన వాడిని ఎలా కొట్టగలదు? అంతలో పెద్ద కోడలు భర్తకు సైగ చేసింది రమ్మన్నట్లు. సాగర్ భార్య దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ గదిలోకి వెళ్ళి కాసేపటికి బయటకు వచ్చారు. అమ్మా, అందరికీ వీలయ్యేదొకటి నేను చెప్తాను. ఏమిటి? ముందు నువ్వే తీసుకెళ్తావా? ఇంతలో చిన్న కొడుకు విజయ్ని భార్య పిలిచింది. ఇద్దరూ గదిలోకి వెళ్ళి కాసేపట్లో వచ్చారు. అమ్మా, మా ఆలోచన మారింది. ఏమిట్రా? ఎవరూ వెళ్ళడం లేదా? ట్రాన్స్ఫర్లు క్యాన్సిల్ చేయించుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికైనా మించిపోయిందేం లేదురా. తెలిసిన వాళ్లతో చెప్పి ఎలాగో ఆపు చేయిస్తాను. తల్లిదండ్రులను దైవాలుగా చూస్తారు కొంతమంది కొడుకులు. కానీ అలా అడిగిన తల్లిదండ్రులను వెర్రివాళ్లుగా చూశారు ఆ కొడుకులు. 6 నెలల చొప్పున మిమ్మల్ని మా దగ్గర ఉంచుకోవడంలో అర్థం లేదు. మీ ఇద్దరినీ చూసుకోవాల్సిన బాధ్యత మా ఇద్దరికీ ఉంది. అందుకే మీరిద్దరూ ఎప్పుడూ మా దగ్గరే ఉండాలి. విజయ్ చెప్తున్న మాటలు తల్లిదండ్రులకి సరిగ్గా అర్థం కావడం లేదని అర్థమైంది సాగర్కి. అందుకే తమ్ముణ్ణి ఆగమన్నాడు. తమ్ముడికి చెప్పడం రావట్లేదని విసుక్కున్నాడు. అమ్మా, మాకు మీ ఇద్దరూ కావాలి.
మిమ్మల్ని ఇద్దరినీ విడిచి మేమెప్పుడైనా ఉన్నామా? మా ఆవిడకి మరదలకి ఉన్న తెలివితేటలు తమ్ముడికి నాకు లేకపోయాయి. మీరిద్దరూ సంవత్సరమంతా మా దగ్గర ఉండాలి. మధ్యలో మళ్ళీ విజయ్ అందుకున్నాడు. అన్నయ్యకి చెప్పడం అసలు రాదన్నాడు. చెప్పడంలో తనే నయమనుకున్నాడు. ఏ నెల నుండి ఏ నెల అయినా 6 నెలలు నా దగ్గర, తరువాతి 6 నెలలు అన్నయ్య దగ్గర ఉండాలి. నువ్వు నా దగ్గరుంటే నాన్న వాడి దగ్గర ఉంటారు. 6 నెలలు పూర్తయ్యాక నాన్న నా దగ్గరకు వస్తారు, నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు. ఒక కెరటం విరిగి పడినట్లయింది అనసూయ వెంకట్రావులకి. 2 పసిపిల్లలు కళ్ళ ముందు పెరిగి రాక్షసులై వాడి గోళ్లతో గుండెల్ని చీల్చుతున్నట్లు అనిపించింది. ఏమైందిరా మీ ఇద్దరికి? మీరిద్దరూ నా 2 గుండెల్లోంచే పాలను తాగారా? అప్పుడే మీకు తెలుసుంటే చెరో గుండెని పంచుకునేవారేమో కదరా. ఏమండి చూడండి, మన పిల్లలు మనల్ని పంచుకుంటున్నారు. మనం వీళ్ళని చిన్నప్పుడు అన్నం కలిపి పెట్టడానికి పంచుకున్నామా? పోటీ పడ్డాం కానీ. పక్కలో పడుకోబెట్టుకోవడానికి పంచుకున్నామా? ఇద్దరిని పెనవేసుకున్నాం కానీ. వీళ్ళు బడికో బయటకో వెళ్ళినప్పుడు కూడా మన ఇద్దరి కళ్ళల్లోనూ కదలాడలేదు. ఎవరు రావడం ఆలస్యమైనా మన కళ్ళల్లో కన్నీళ్లకు కొదవలేదు. అనసూయ ఎన్ని అన్నా వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు. కళ్ళ ముందే అన్నీ జరిగిపోతున్నా అనసూయను పొదివి పట్టుకొని చూస్తూ ఉండిపోయాడు. వారం రోజులైంది. ఇంట్లో సామాన్లు పంచుకొని మూటలు కట్టేసుకున్నారు కొడుకులిద్దరూ. ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఆ పోర్షన్ అద్దెకివ్వడానికి అడ్వాన్సు పుచ్చేసుకున్నారు. 2 వ్యాన్లు మాట్లాడారు. వాళ్ళు వెళ్ళబోయే ఊళ్లకు ముందుగా వెళ్ళి ఇల్లు చూసుకున్నారు. ఒకరు తల్లిని మరొకరు తండ్రిని కలిపి రైలు టికెట్లు రిజర్వేషన్ చేయించేశారు. ఈ వారం రోజులు భర్త బలవంతం మీద ఏం తిన్నదో ఏం తాగిందో, తన భర్తని తనను పంచుకుంటామని కొడుకులు చెప్పిన రోజు హిస్టేరిక్గా ఏవేవో మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ముఖం మీద భర్త నీళ్లు జల్లితే స్పృహలోకి వస్తుండగా ఎదురుగా కనిపించిన దృశ్యమే ఆమెకు మళ్ళీ మళ్ళీ కళ్ళల్లో కదలాడుతోంది. సాగర్, విజయ్ ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. తను అరిచి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినా వాళ్ళ మాటలు కొనసాగించినట్లుగానే ఉన్నారు. మనం వాదించుకోవడం అనవసరం. ఇందాక అమ్మా నాన్నల్ని ముందెవరు తీసుకెళ్లాలని వాదిస్తూ టైం వేస్ట్ చేశాం. ఇప్పుడు అలా కాదు. అమ్మ ఎవరి దగ్గరో నాన్న ఎవరి దగ్గరో తేల్చుకోవడానికి ఒక ఉపాయం చెప్తాను. సాగర్ జేబులోంచి రూపాయి బిళ్ళ తీశాడు. తర్వాత తమ్ముడి వైపు, భార్య మరదలి వైపు చూశాడు. నేను బొమ్మ కోరుకుంటాను. నీది బొమ్మ, నాది బొరుసు. బొమ్మ పడిందనుకో అమ్మ ముందు నా దగ్గరుంటుంది, బొరుసు పడిందనుకో నాన్న ముందు నా దగ్గరుంటారు. సాగర్ రూపాయి బిళ్ళని పైకి ఎగరవేశాడు. ఏం పడిందో అనసూయకి కనిపించలేదు, చూడలేదు కూడా. పడిన నాణెం వైపు ఉత్సాహంగా పరిగెత్తి వెళ్ళి చూసిన కొడుకులు కోడళ్లే కనిపించారు. ఇంకా తెల్లవారలేదు. తెల్లవారితే ప్రయాణం. రాత్రి అనసూయ నిద్రపోలేదు. వెంకట్రావు కళ్ళు మూసుకున్నారంతే. అనసూయ ఇంకా పూర్తిగా తేరుకుంది. తేరుకొని ఆలోచించింది. ఆలోచనల్లోంచి ఒక మార్గంలోకి మళ్ళించింది. భర్తను లేపి చెప్పింది, నీకొచ్చిన ఆలోచన నాకు వచ్చింది. నీకు వస్తుందో లేదో అని ఆగాను. నీకు నచ్చుతుందో లేదో అని అనుమానించాను. దెబ్బతిన్నట్లు చూసింది అనసూయ. నీది తల్లి మనసు. అది ఎప్పుడు మరింత మెత్తబడుతుందో కానీ ఏమాత్రం గట్టిపడదు. వాళ్ళెలాంటి వారైనా కొడుకులు కళ్ళ ముందుండాలని ఆశపడుతుంది. కోపంలో ఆ ఆశ ఎగిరిపోయినా మనసు చల్లారాక అది మళ్ళీ ఎగిరొచ్చి గుండె కొమ్మ మీద వాలుతుంది. దాన్ని విదిలించి కొట్టడం ఇష్టం లేక నేను పైకి అనలేదు. ఏమండి, మీరన్నది నిజమే. ఆ ఆశ నాకు లేకపోలేదు. కానీ ఆ ఆశ కంటే మీ నీడ నాకు ముఖ్యం. నేను ముందు మీ భార్యని, తరువాతే వాళ్ళమ్మని. అయితే నీ ఇష్టం. తెరతెలవారుతుండగా తలుపు తట్టిన చప్పుడయింది. తలుపు తెరిచింది అనసూయ. గుమ్మంలోంచి లోపలికి అడుగుపెట్టిన కొడుకులిద్దరూ ఆ గదిని చూసి ఆశ్చర్యపోయారు.
ఆ గదిలో ఓ మూలనున్న మూటల్లో అందులో ఉన్న సామాన్లు కొన్ని విప్పి ఉన్నాయి. అందులో ఉన్న కొన్ని సామాన్లు ఆ గదిలో ఎప్పటిలా సర్దేసి ఉన్నాయి. అనసూయ అప్పటికే స్నానం చేసేసింది. దేవుడికి పూజ కూడా చేసేసింది. వెంకట్రావు చాప మీద గోడకు ఆనుకొని కూర్చొని పేపరు చదువుకుంటున్నారు. అమ్మా, ఇదేమిటి మూటలు విప్పేసి ఉన్నాయేంటి? నేనే విప్పాను. ఆశ్చర్యంగా ఈ గదిలో సామాన్లు ఇక్కడ పెట్టిన మూటల్లోనే ఉన్నాయి. ఇవన్నీ మీ నాన్న సర్దారు. ఎందుకు? మేం మీతో రావడం లేదు. అదేంటమ్మా? అవును, మేమిక్కడే ఉండిపోతున్నాం. సామాన్లు ప్యాక్ చేసేసాం, వ్యాన్లు మాట్లాడేశాం. మా సామాన్లు ఇక్కడే ఉంటాయి. పంచుకున్న సామాన్లు పట్టుకుపోండ్రా. సామాన్లు వ్యాన్లు నిండిపోయేంతగా లేవుగా. ఈ గదిలో ఉన్న సామాన్లలో ఏవైనా అవసరమైతే పట్టుకెళ్ళండి, కాదనం. మరి రైలు టికెట్లు రిజర్వేషన్ చేసేసాం కదా, మా ఇద్దరి టికెట్లు క్యాన్సిల్ చేసేయండి. నష్టపోయిన డబ్బు రూపంలో కొద్దిగా ఉన్న రద్దు చేసుకునే వీలున్న ప్రయాణం రా ఇది. కానీ మేమిప్పుడు ఆగిపోతుంది ఎవరూ రద్దు చేసుకోలేని చివరి ప్రయాణంలో మీ నాన్నను నేను కళ్ళెదుట చూసుకోవడానికి, చివరి వీడ్కోలు తీసుకోవడానికి. మా దగ్గర ఉంటే మీకెలాంటి లోటు ఉండదనే కదమ్మా మిమ్మల్ని రమ్మంటుంది. కొడుకులకు తల్లిదండ్రులిద్దరినీ తమ వద్ద ఉంచుకోవాలనుకుంటారు. కానీ మీలో మీరు పోట్లాడుకొని మీరు విడిపోతూ మమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నారు. పురిటికి భార్యలు కన్నవాళ్ళిళ్లకు వెళితే వారానికో వారు పరిగెత్తిన మీరు, సెలవులు లేక ముందుగా భార్యల్ని అత్తగారింటికి పంపి పండగ ఎప్పుడొస్తుందా అని ఉవ్విళ్ళూరిన మీరు, అమ్మా నాన్నలు బతికినన్నాళ్ళు ఎలా విడివిడిగా ఉండగలరని ఆలోచించలేదురా? కలిసి బ్రతికిన ప్రతి సంవత్సరము బంధము మరింతగా పెనవేసుకుంటుందని అర్థం చేసుకోండిరా. విర్రిగా బతకడం మాకు వీలయ్యే పని కాదు. ఇంతలోనే చాలా ఆలోచించేసుకున్నారు. మీ ఆలోచనలు మీవే కానీ మా ఆలోచనలు అర్థం చేసుకోరా? అర్థం చేసుకున్నాంగా. మా ఇద్దరిని మీ ఇద్దరి దగ్గర విడివిడిగా ఉండమంటున్నది ఎందుకో మాకు అర్థమైందిరా. నాన్న బయట పనులు చూసుకుంటే కొడుక్కి సులువు, వరండాలో కాపలా కుక్క అక్కర్లేదు కూడా. తల్లి ఇంటి పని చేస్తే కోడలికి సులువు, పని మనిషి కూడా అక్కర్లేదు. 6 నెలలు భార్యాభర్తలిద్దరూ సుఖపడ్డమో ఇద్దరూ ఇబ్బంది పడ్డమో కంటే 6 నెలలకు ఒకరికొకరు సుఖపడ్డం మంచిది కదా అన్నది మీ ఆలోచన కాదంటారా? డీప్గా ఆలోచిస్తే ప్రతి నిర్ణయానికి వంక వెదకొచ్చమ్మా. మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత మీకుంది. కారణాలు వెదకాలన్న వంకర ఆలోచన వస్తే మీకు రావాలి కానీ మీ నీడలో బతకాల్సిన మాకెందుకు వస్తుందిరా? తప్పించుకోవాలనుకునే వాళ్ళు కొడుకులు, తప్పించుకోలేని వాళ్ళు తల్లిదండ్రులు. ఇప్పుడు మీరు చేస్తుంది తప్పించుకోవడం. అవునరా, మాది తప్పించుకోవడమే. బంధాలు తెంచుకొని తలపుల్లోనే కలుపుకోవాలన్న పరిస్థితిని తప్పించుకోవాలనే నేనిలా మాట్లాడుతుంది. అందుకే నాన్న మౌనంగా ఉండిపోయిందిను. బంధాలు అనుబంధాలు అనుకుంటే ఈ రోజుల్లో మనుగడ కష్టమమ్మా. మీరు అనుకోకండి, మీ పిల్లలతో భార్యలతో అనుబంధాలు పెంచుకోకండి. రాళ్లలాగా దొర్లిపోండి, యంత్రాల్లా కదిలిపోండి, అది మీ ఇష్టం. కానీ మేమలా ఉండలేం. రాళ్లను కరిగించే ప్రేమానురాగాల్లో తిరిగాం. మమ్మల్ని ఇలా వదిలేయండి, వదిలేసి వెళ్ళిపోండి. అంతేనా? అంతే. ఆ తర్వాత సాగర్, విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఈ సంభాషణ మొదలైన కాసేపట్లోనే వచ్చిన వాళ్ళ భార్యలిద్దరూ వాళ్ల వెనకే నిల్చున్నారు. అన్నీ విన్నారే కానీ ఏమీ మాట్లాడలేదు. అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోయి రోజులాగే ఇంటి పనిలో పడిపోయింది. వెంకట్రావు గారు మళ్ళీ పేపర్ చదవడంలో పడిపోయారు. 2 వ్యాన్లు అప్పుడే ఆ ఇంటి ముందాగాయి. మరో గంటలో ఆ ఇంటిలో ఓ ముసలి జంట ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడంది అనసూయ, ఏమండి, మనం చేసింది తప్పు కాదు కదా? తప్పే వాళ్ళ దృష్టిలో, నా దృష్టిలో మాత్రం కాదు. మీకు బాధగా లేదు? ఎందుకుండదు? వాళ్ళు కన్నవాళ్ళు కదా, విదిలించుకొని మరీ వెళ్ళిపోయారు కదా.
ఒక రైల్వే స్టేషన్లో ఎదురెదురు ఊళ్ళ నుండి వచ్చిన 2 రైళ్లు ఆగుతాయి. ఒక రైల్లో ఒక ముసలాయన ఉంటాడు, రెండో రైల్లో ఒక ముసలామె ఉంటుంది. వాళ్ళలా 6 నెలలకోసారి అవే రైళ్ళు ఎక్కుతారు. అదే స్టేషన్లో ఆ 2 రైళ్ళు ఎదురవుతాయి. ఆ ముసలి వాళ్ళిద్దరూ 40 ఏళ్ళు కాపురం చేసిన భార్యాభర్తలు. అనసూయ ఆగితే వెంకట్రావు అందుకున్నాడు. ఆగిన ఆ 2 రైళ్లలోంచి ఇద్దరూ దిగుతారు. ఒకరినొకరు వెతుక్కుంటారు. తీరా ఎదురుపడ్డాక గొంతు గుండెలో ఎక్కడో చిక్కుకుపోయి ఏమీ మాట్లాడుకోలేరు. వెంకట్రావు ఆగిపోయాడు. అనసూయే మాట్లాడింది అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని. ఏదో మాట్లాడదామనుకునేంతలో వాళ్ళెక్కిన రైళ్లలో ఒక రైలు కూత పెట్టి కదులుతుంది. 40 ఏళ్ల కాపురాన్ని ప్లాట్ఫామ్ మీద వదిలేసి తడబడే అడుగులతో రైలెక్కి అనసూయ మాట్లాడలేకపోతుంటే వెంకట్రావు మొదలుపెట్టాడు. రైల్లోంచి తల బయటకు పెట్టి చూస్తే అవతల వ్యక్తి మసగ్గా కనిపిస్తే వణికే చేతులతో కళ్ళజోడు పెట్టుకొని చూడబోతే అనసూయ వణికే పెదవులతో అంది. కళ్ళనీళ్ళు వాళ్ళకు అవకాశం ఇవ్వదు. ఒక రైలు సాగిపోతుంది. ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి గొణుక్కుంటున్నట్లుగా ఏదో అనుకుంటుంటే అంతలో రెండో రైలు కూత పెడుతుంది. పుట్టెడు దుఃఖంతో సాగని అడుగుల్ని ఉస్సూరుమని వేసి ఆ రైలెక్కక తప్పదు. వెంకట్రావు గొంతు పూడుకుపోతున్నా మాట్లాడారు. ఒక్కోసారి ఆ రైళ్లలో ఏదో రైలు ఆ స్టేషన్కి టైంకు రాదు. ఆ మర్నాడో ఆ తర్వాత రోజో 2 రైళ్ళు మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ మీద కలుసుకుంటాయి. కానీ ఆ వృద్ధ దంపతులు మళ్ళీ అలా కలుసుకునేది మరో 6 నెలల తర్వాతో, ఆ 6 నెలల తర్వాత వచ్చే 6 నెలలకు. అప్పటికి అనసూయ బోరున ఏడ్చేసి వెంకట్రావు గుండెల మీద పడిపోయింది. వెంకట్రావు అననయంగా ఆమె వీపు నిమురుతూ అన్నాడు, అంత భయంకరమైన సంఘటన మన కళ్ళల్లో కదలాడుతున్నదంటే మనకి కొడుకుల కంటే నేనంటే నీకు, నువ్వంటే నాకే ఎక్కువ ప్రేమ, నమ్మకం అని అర్థం. వాళ్ళు వెళ్ళిపోయారన్న బాధ కంటే మనం విడిపోలేదన్న ఆనందమే ఎక్కువైనప్పుడు ఎందుకు అనసూయ నువ్వు ఇంకా దిగులుగా ఉంటావు? లే, ఈ జీవితం మనది, మనమే అనుభవిద్దాం. అప్పుడు కొద్దిగా తేరుకుంది అనసూయ. పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్తాను. ఈలోగా టిఫిన్కి ఏర్పాటు చేయి, ఆకలిగా ఉంది. వచ్చేటప్పుడు లేత వంకాయలు చిన్నవి తీసుకురండి. మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర వండుతాను. అలా ఆ దంపతులిద్దరూ తమ వృద్ధాప్య జీవితంలో సుఖంగా విడిపోకుండా ఉన్నారు. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.